ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరిటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన అమరావతి రాజధానిలోని ఏదైతే E6 రోడ్డు పక్కనే వర్క్స్ జరుగుతున్నాయో చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడంతా కూడా ఆల్రెడీ ఈ ఫైలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఈ ఫైల్ క్యాప్స్ అన్నీ రిమూవ్ చేసి అక్కడ ఈ కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఈ ఫైలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైలింగ్ సంబంధించిన క్యాప్స్ను రిమూవ్ చేసే క్రమంలో ఇక్కడ ఈ మిషన్తో మొత్తం ఇక్కడ ఉండే ఈ ఫైలింగ్ చుట్టూ ఉండే మట్టిని రిమూవ్ చేస్తున్నారండి, తీసేస్తున్నారు. చూడండి, ఈ వర్క్స్ మీరు చూడండి ఒకసారి. ఆల్రెడీ అటు సైడ్ ఫ్రంట్ సైడు ఆల్రెడీ ఇవన్నీ కూడా వర్క్ క్యాప్స్ అన్ని రిమూవ్ చేసి ఆల్రెడీ ఈ బీమ్స్ వాటి ట్యాప్ ఫౌండేషన్ ద్వారా కాంక్రీట్ వర్క్స్ ఆల్రెడీ వేశారండి. ఇక్కడ ఈ మిషన్ ద్వారా ఈ ఫైల్ సంబంధించిన మధ్యలో మట్టిని మొత్తం తీసేస్తున్నారు. చూడండి, ఈ తీసేసిన తర్వాత ఈ ఫైల్స్ని మొత్తం పైన ఆ కాంక్రీట్ మొత్తం రిమూవ్ చేసి అక్కడి నుంచి బేస్మెంట్ వర్క్స్ అంటే ర్యాప్ ఫౌండేషన్ టైప్లో కాంక్రీట్ వర్క్స్ అవి ఇక్కడ స్టార్ట్ చేస్తారండి. ఇవన్నీ కూడా చాలా వేగంగా ఈ చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారు చాలా వేగంగా వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారండి. చూడండి, ఇవన్నీ కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. రెండు 2026 ఈ సంవత్సరం మార్చి 4వ తారీఖున దీనికి శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగిందండి. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3 ఎకరాల భూమిని కేటాయించిందండి. ఏదైతే ఈ శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిందో అప్పటి నుంచి కూడా చాలా శరవేగంగా ఈ నిర్మాణ సంస్థ దీనికి వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారండి. ఆల్రెడీ చాలా వరకు ఫైలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఎక్స్ట్రాక్షన్ వర్క్ అంటే ఏదైతే ఈ సాయిల్ని రిమూవ్ చేసి ఈ క్యాప్స్ అనేవి రిమూవ్ చేసి వర్క్స్ ఆల్రెడీ ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. ఈ నిర్మాణం మొత్తం మన అమరావతిలోని ఏదైతే E6 రోడ్డు పక్కనే ఉందో ఇది ఆల్రెడీ కార్నర్లో ఉంటుందండి మొత్తం. దీని పక్కనే రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన వర్క్స్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నారు. దీనిని మన నేలపాడులోని ఎడ్యుకేషనల్ హబ్ ఏదైతే ఉందో దాంట్లోనే వర్క్స్ అన్నీ చేస్తున్నారండి. దీనికోసం దాదాపుగా ఈ చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన క్యాంపస్ కోసం దాదాపు 60 కోట్లు దీన్ని వెచ్చించడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఈ స్కూల్ మొత్తం 2 దశల్లో దీన్ని నిర్మిస్తున్నారండి. ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి దశ నిర్మాణాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సెకండ్ ఫేజ్ వర్క్స్ ఒక ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వగానే 2027 చివరికి ఇక్కడ ఏదైతే స్కూల్ స్టార్ట్ చేసి తరగతులు నిర్మించాలని ప్లాన్లో ఉన్నారండి. ఈ చిన్మయ విద్యా సంస్థలో పూర్తిగా CBSE సిలబస్ ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్స్, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్ కోసం అత్యాధునిక స్పోర్ట్ కాంప్లెక్స్ లాంటివి కూడా ఇక్కడ నిర్మించడానికి ఇది ప్లాన్లో భాగంగా అంతా కూడా వర్క్స్ చేస్తున్నారండి. ఈ ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఏదైతే ఈ వర్క్స్ జరుగుతున్నాయో ఇక్కడ తొందరలోనే కాంక్రీట్ వర్క్స్, బేస్మెంట్ వర్క్స్ జరుగుతాయండి. అంతా కూడా ర్యాప్డ్ ఫౌండేషన్ ద్వారా ఈ హెవీగా ఈ కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ వర్క్స్ జరుపుతారండి. ప్రస్తుతానికి చూడండి, ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు చూసామో దానికి ఫ్రంట్ సైడ్ అండి, ఇది రోడ్డు కనుక్కొని ఉంటుంది. అంతా కూడా హెవీగా ర్యాప్డ్ ఫౌండేషన్ లాంటిది వేసి ఏ గ్రేడ్ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ చేశారు. మన ఫౌండేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వర్క్స్ అండి. ఇకపోతే ఈ E6 రోడ్ నుంచి అవన్నీ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా అమరావతి గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన నిర్మాణాలండి, అపార్ట్మెంట్స్ అన్నీ. అవి కూడా చాలా వరకు ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి చాలా వరకు. ఇంకా ఫ్రంట్ సైడ్ వర్క్స్ కూడా ఇంకా చేస్తున్నారండి. ఇదంతా L&T NCC కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్నారు వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ. ఇది E6 రోడ్ అండి, ఇప్పుడు మనం వెళ్తున్నది. E6 రోడ్డు ఇరువైపులా ఒక సైడ్ డ్రైన్ వర్క్స్ చాలా వేగంగా చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా డ్రైన్ వర్క్స్. ఒక సైడ్ ప్లాంటేషన్ వర్క్స్,
ఆల్రెడీ ఇక్కడ మధ్యలో డివైడర్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇది కనిపిస్తుందంతా కూడా ఈ6 రోడ్ పక్కనే ఈ చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన వర్క్స్ అప్డేట్ అండి. ఇది చూడండి, అంతా కూడా ఈ పక్కనే కనిపిస్తుంది రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ప్లేస్ అండి. ఇకపోతే ఈ ఈ6 రోడ్ వెళ్తూ ఉంటే మన సీఎం గారి నివాసం ప్లస్ దాని బ్యాక్ సైడ్ నారాయణ గారి నివాసం కూడా వస్తుంది. ఇది ఈ6 రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ జంక్షన్ అండి, N11 ఈ6 రోడ్ జంక్షన్ అండి. ఇది N11 ఆల్రెడీ ఇటు సైడు ఆల్రెడీ ఏదైతే ఈ రోడ్ వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో డివైడర్ లాంటిది ఒకటి ఇంకా నిర్మించి వన్ సైడు ఏదైతే బ్లాక్ టాప్ వేయాల్సి వస్తుందండి. ఈ సైడ్ అయితే ఆల్రెడీ ఈ కాంక్రీట్ వర్క్స్ ఈ రోడ్ వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు చేశారు. సింగిల్ రోడ్డు వరకు కొంచెం ప్రస్తుతానికి కంప్లీట్ చేశారండి. దాని తర్వాత కూడా ఇంకో రోడ్డు ఆల్రెడీ నిర్మించాల్సి ఉంది. చూడండి, N11 ఈ6 రోడ్ అండి. మన ఇదే టైప్లో మన బాబు గారి ఇంటి ముందు కూడా N10 ఈ6 రోడ్డు జంక్షన్ వస్తుందండి. అక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, అంతా కూడా ఈ ఈ6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. అంతా కూడా చూడండి, డివైడర్స్ మధ్యలో రెడ్ సాయిల్ నింపి ఆల్రెడీ ప్లాంటేషన్ వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇకపోతే ఈ డ్రైన్ వర్క్స్, డక్ వర్క్స్ కూడా ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయినాయండి. ఇదంతా చూడండి, ఎంత ఇది ప్లాంటేషన్ వర్క్స్ అన్నీ కూడా చేశారు. ఇక్కడ మొక్కలు నాటడం వరకే మిగిలి ఉంది ఈ మధ్యలో డివైడర్లకి. ఇది కనిపిస్తుంది బాబు గారి ఇంటి నిర్మాణం అండి. వెనక మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నారు. ఆల్రెడీ చాలా వరకు ఈ సీఎం గారి ఇంటి నిర్మాణం కంప్లీట్గా పూర్తిగా వస్తుందండి. ఈ సీఎం గారి ఇంటి పక్కనే ఇది హెలిప్యాడ్ నిర్మాణం అని అంటున్నారు అందరూ. నాకైతే గ్యారెంటీగా దీనిపై అంత అవగాహన లేదు. ఇకపోతే మనం ఈ సీఎం గారి ఇంటి నిర్మాణం పక్కనే ఈ డ్రైన్ వర్క్స్ మరియు యూటిలిటీ వర్క్స్ కూడా చకచక చేస్తున్నారు. ఈ సంవత్సరం దసరా నాటికి మన సీఎం గారి ఇంటి నిర్మాణం పూర్తి చేసే కార్యక్రమంలో చాలా వేగంగా వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మీరు ప్రస్తుతానికి చూడండి, అక్కడ ఏదైతే కొత్త నిర్మాణం ఒకటి స్టార్ట్ అయిందో అది సెంట్రీ నిఘా కోసం అది టవర్ లాంటి దాన్ని నిర్మిస్తున్నారండి. ఇకపోతే ఇవన్నీ డక్ వర్క్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ టెలిఫోన్, ఇంటర్నెట్, గ్యాసు ఇవన్నీ కూడా అండర్ లైన్ కేబుల్ వర్క్స్ అండి. ఇవన్నీ కూడా డక్ వర్క్స్. ఇంకపోతే డ్రైన్ వర్క్స్ ప్లస్ ఈ సైడ్ మొత్తం రోడ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇది మన బాబు గారి ఇంటి నిర్మాణం అండి, సీఎం గారి ఇంటి నిర్మాణం కనిపిస్తుంది అక్కడ ఉండి. ఇది ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశారు ఈ నిర్మాణాన్ని. చకచక దీన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ నిర్మాణం ఈ సీఎం గారి ఇంటి నిర్మాణం దాదాపుగా కంప్లీట్ అయిపోయిందండి. ఇకపోతే ఫైనల్లీ ఒక 20% వర్క్సే కంప్లీట్ ఉన్నాయి. అంటే పెయింటింగ్ వర్క్స్, లోపల కొన్ని యూటిలిటీ వర్క్స్ అన్నీ కూడా చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మనం ఈ గ్లాస్ ఫిట్టింగ్ చూస్తే ఈ మధ్యకాలంలోనే ఇటు ఫిట్ చేశారు. ఇంతా కూడా మొత్తం ఫుల్ సెక్యూరిటీ జోన్గా దీన్ని తీర్చిదిద్దడానికి చాలా వరకు వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా గ్లాసులు, ఏసీలు, లోపల ఏదైతే మొత్తం దానికి సంబంధించిన యూటిలిటీ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే ఇక బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్ రోడ్ నిర్మాణం, దానికి సంబంధించిన డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇది మన మినిస్టర్ నారాయణ గారి ఇంటి నిర్మాణం అండి. ఇది ఫైనల్ పొజిషన్కి వచ్చేసింది ఆల్రెడీ.
అన్ని స్లాబ్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అంతర్గత లోపల ఏదైతే వాల్స్ ఉన్నాయో వాటి నిర్మాణం అవి చేస్తున్నారు. చూడండి ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్. ఇక్కడ ఏదైతే మన సీఎం గారి ఇంటి నిర్మాణం పక్కనే 2 చిన్న చిన్న ఈ నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడండి ఆ పక్కన ఏదైతే ఉందో దాని మీద దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా వర్కర్స్ చేస్తున్నారు. ఇవి అత్యవసర మీటింగ్ల కోసం వాటిని నిర్మిస్తున్నారు ఆ 2 కూడా. ఇదండి బ్యాక్ సైడ్ లుక్ బాబు గారి ఇంటి నిర్మాణం. ఇలాగా వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయండి. ఇక్కడ ఈ 2 నిర్మాణాల మీద ఆల్రెడీ దీనికి సంబంధించిన వర్క్స్ ఏదో ఏసీ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఈ మినిస్టర్ నారాయణ గారి ఇంటి నిర్మాణం కూడా కంప్లీట్ అవడంతో అక్కడ కూడా రోడ్ వర్క్స్ అన్నీ కూడా డ్రైన్ వర్క్స్ అవి కూడా చేస్తున్నారండి. దీనికి బ్యాక్ సైడ్ రోడ్డు చుట్టూ ఈ ఇంటి నిర్మాణం మొత్తం చుట్టుపక్కల రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫ్రంట్ అయితే మనం చూసింది ఆల్రెడీ E6 రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించిన రోడ్ వర్క్స్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ ఈ డ్రైన్ వర్క్స్ చేస్తున్నారు. ఈ బ్యాక్ సైడ్ రోడ్ అయితే ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ రెడ్ సాయిల్తో దీన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. ఈ పక్కనే దీనికి సంబంధించిన డక్లు డ్రైన్ వర్క్స్ కూడా ఆల్రెడీ చకచక చేస్తున్నారు. ఇదంతా చూడండి ఈ రోడ్ని రెడ్ సాయిల్తో ఆల్రెడీ ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు. దీని మీద ఇంకా 2-3 లేయర్స్ కంకర్ లాంటిది వేసి ఆల్రెడీ దానిపైన వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెంటరింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇలా మొత్తం కూడా చుట్టుపక్కల ఈ రోడ్డు వస్తుందండి. సెక్యూరిటీ పర్పస్ ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇది ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్నది ఈ సీఎం గారి సెక్యూరిటీ కోసం నిర్మిస్తున్న భవనం అండి. ఇది మనం లాస్ట్ వీడియోలో మనం దీన్ని షూట్ చేసినప్పుడు కేవలం ఫౌండేషన్ స్థాయిలో ఉండిందండి. ఇప్పుడు దీన్ని చకచక ఫస్ట్ ఫ్లోర్ వరకు నిర్మాణం తీసుకొచ్చారు. ఇలాగా అన్నీ కూడా మౌలిక సదుపాయాలు దీనికి సీఎం గారికి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా ఏర్పాట్లు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇకపోతే ఈ కనిపిస్తున్న జంక్షన్ వచ్చి N10 జంక్షన్ అండి. ఇది N10 జంక్షను. ఈ N10 జంక్షన్కి సంబంధించిన రోడ్ వర్క్స్ కూడా చాలా వరకు ఒక సైడ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో సైడ్ ఆల్రెడీ ఈ రెడ్ సాయిల్ అవి కూడా వేసి తర్వాత ఈ బ్లాక్ టాప్ రోడ్లు నిర్మించడానికి వర్క్స్ అన్నీ డ్రైన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారండి. చూడండి ఇది E6 రోడ్డు. ఈ ఏదైతే మన తాత్కాలిక అసెంబ్లీకి వెళ్ళే దారిలో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నామో ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. డ్రైన్ వర్క్స్ వరకు కంప్లీట్గా కొంచెం పెండింగ్ ఉన్నాయండి. మెయిన్ యూటిలిటీ డక్ నిర్మాణాలు కూడా వన్ సైడ్ చేస్తున్నారండి. ఇదంతా కూడా ఇలా ఉంటుంది. చూడండి ఇదంతా కేబుల్స్ అన్నీ కూడా ఎలా మొత్తం దీనికి సంబంధించిన అండర్గ్రౌండ్ కేబుల్ వర్క్స్ అన్నీ కూడా ఈ మిషన్లతో వర్క్ చేస్తున్నారు. డక్లు కూడా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. డ్రైన్ వర్క్స్ అన్ని కేబుల్ కూడా ఆల్రెడీ వీటిని రెడీ చేశారు. డక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అండర్గ్రౌండ్ డ్రైన్ వర్క్స్ చూడండి ఇదంతా కూడా ఈ అండర్గ్రౌండ్ కేబుల్ వర్క్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేశారండి. చూడండి ఇదంతా కూడా దానికి సంబంధించిన కేబుల్స్ పైప్ లైన్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి ఈ మొత్తం దానికి సంబంధించిన కేబుల్ వర్క్స్ అన్నీ కూడా దీనికోసం ఇక్కడ డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు.
ఇకపోతే ఏదైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన వర్క్స్ ఉన్నాయో వాటి మీద ఈ రెడ్ సాయిల్ని మొత్తం వేసి లెవెల్ చేస్తారు. ఇక్కడ రోలింగ్ అలాంటివి చేస్తారండి. ఇక్కడ ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ మరియు డ్రైన్ వర్క్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి చూడండి. ఇక్కడ ఈ బుడ్డ మిషన్తో రోలింగ్ చేస్తున్నారు. ఈ రోలింగ్ మిషను వైబ్రేటర్ మిషను చాలా చిన్నదిగా చాలా బాగుందండి చూడడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.